హల్లెలూయా. చేతులెత్తి ప్రభుకు ఒకసారి స్తోత్రాలు చెబుదాము. ప్రభు కృపను బట్టి గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు దేవుడు మళ్ళీ ఎంతగానో చల్లని రెక్కల కింద తన కవిగిటిలో మళ్ళీ అందరిని దాచి కాచి దేవుడు తన కృపనిచ్చినందుకు దేవునికి ఎంతగానో మనం రుణపడి ఉండాము. అందుని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. మంచిది, రాత్రి కూడా మంచి సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఏమండి, నెలలో ఒక రెండో శనివారము పరిశుద్ధాత్మ దేవునితో గడపటము మనకి ఎంత ఆశీర్వాదం అంటే చాలా ఆశీర్వాదం. అంతేకాదు ఆయన రక్తమాంసములు మనం భుజించటానికి కూడా దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యము, గొప్ప ధన్యతనని మీకు నేను తెలియజేస్తున్నాను. ఆ మీదట ప్రార్థన అయిన తర్వాత కూడా మరొక గంటన్నర దేవునితో గడిపే భాగ్యాన్ని కూడా సంఘానికి మరి మాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది. ఈ యొక్క ఉదయకాల సమయమందు ప్రభు పేరిట మరొకసారి గ్రేస్ నువ్వులై మినిస్ట్రీస్ తరపున చేరొచ్చిన మీ అందరికీ, కుటుంబముల తరపున, సంఘము తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించబోతున్నాడు. బిగ్గరగా సపట్టు కొట్టి ప్రభు నామాన్ని స్తుతించుదుమగాక. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ ఉద్ధరించబోతున్నాడు. గట్టిగా సపట్టు కొట్టి ప్రభు నామాన్ని స్తుతించుదుమగాక. పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబాన్ని కట్టుచున్నందుకు గట్టిగా సపట్టు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని నామాన్ని గణపరుద్దుమగాక. మంచిది. ఏంటనగా ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఏ ఆశతో ఉండావో నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రం ఒక అభయం ఇస్తున్నాడు. నీ ఆశని ఆశీర్వాదకరంగా యేసయ్య నడిపించునుగాక. నీ ఆశని అనేకులకి గొప్ప ప్రయోజకుడుకరంగా దేవుడు నడిపించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన నువ్వు దైవ ఆశీర్వాదాలు పొందిపోవాలని దేవుని తన ఉద్దేశమై ఉన్నది, దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. నీ ఆశతో నువ్వు దేవుని దగ్గరకు వచ్చుంటే బైబిల్లో భక్తులందరూ కూడా దీవించబడినట్టు, లేమిలో వచ్చినామేమో, ఇబ్బందుల్లో ఉన్నామేమో, కరువులో ఉన్నామేమో, లేదా వ్యాధిలో ఉండమేమో నాకు తెలియదు, కానీ యేసయ్య ఈ వాక్కుల ద్వారాగా నిన్ను బలపరిచి నడిపించునుగాక, నిన్ను ఆశీర్వదించునుగాక, నిన్ను నడిపించునుగాక, నిత్యము నీకు సంతోషాన్ని కలగ చేయునుగాక. దగ్గరగా రెండు చేతులు పైకెత్తి ఘనంగా స్వరమెత్తి చెబుతూ సపటు కొట్టి ప్రభు నామాన్ని స్తుతించుదుముగాక. అందరికి నోటెడ్డైన వాక్యమే ఇది. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడంటే దావీదు ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. దావీదు దేవుని కొరకు పాటుపడిన వ్యక్తి, దావీదు దేవుని కొరకు నిలబడిన వ్యక్తి, దావీదు ఆసక్తి కలిగిన వ్యక్తి. దేవుడు ఆ దావీదును చూసినవాడు, ఆ దావీదులో ఉన్న దాహము తీర్చినవాడు, ఆ దావీదులో ఉన్న ఆశను తీర్చినవాడు, ఆ దావీదులో ఉన్న కోరికని నెరవేర్చిన దేవుడు ఈరోజు మరి దేవుని మందిరానికి వచ్చిన నిన్ను కూడా తన ఆశతో నిన్ను దేవుడు దీవిస్తున్నాడని అభయమిచ్చి ప్రభు పేరట మీకు నేను తెలియజేస్తున్నాను. 42వ అధ్యాయము కీర్తనలు 42 మొదటి వాక్యము మనందరికీ తెలిసిన వాక్యమే. గణమెత్తి పరిశుద్ధాత్మ దేవుని నామాన్ని గణపరిచేటట్టుగా చదవండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నదయ్యా. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడైనా, సావుకుడైనా, లేకపోతే పరిచారకుడైనా, సంఘ పెద్దైనా, విశ్వాసైనా, మగపిల్లలైనా, ఆడపిల్లలైనా, స్త్రీలైనా, పురుషులైనా దేవుని మీద ఆశ కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. దేవుని మీద ఆశ కలిగి ఉంటే ఆ ఆశను దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను తృప్తిపరుస్తానని మాట్లాడుతున్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా దేవుడా, భగవంతుడా, ప్రభువా
నా ప్రాణము నీకోసమే ఆశపడుచున్నదయ్యా. ఈనాడు ఆశ లేని మనిషి ఎవరూ లేరండి. అందరికీ ఆశ ఉంటుందండి, అందరికీ కోరికలు ఉంటాయండి, అందరికీ అవసరాలు ఉంటున్నాయండి, అందరికీ ఆసక్తి ఉంటుందండి, అందరికీ ఏదో ఒక ఆశ కలిగి ఉంటారండి. కానీ ఇక్కడ దావీదు ఆశ ఎవరిని చూడాలని ఆశ ఉందంటే దేవుణ్ణి చూసే ఆశ కలిగి ఉన్నాడండి. దైవజనుడైన ఆ దావీదు దేవుని కొరకు తృష్ణగొని ఉన్నాడండి. ఈరోజు ఆశతో వచ్చావా లేక అనాలోచనతో వచ్చావా? ఆశతో వచ్చుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడే మాట, నిన్ను ఆశీర్వదిస్తాను అని మాట్లాడుతున్నాడు. ఎవరి మీద ఆశ పెట్టుకొని వచ్చావు? మనుషులను చూడటానికి వచ్చావా? లోక ఆశలతో వచ్చావా? లోకములో ఉన్న వాటి మీద ఆశ కలిగి ఉండావా? దేవుని మీద ఆశ కలిగి ఉండావా? దేవుని పని కోసం ఆశ కలిగి ఉండావా? దేవుడు చేసే మేలుల కోసం ఆశ కలిగి వచ్చావా? దేవుడు నీ కోసం ప్రాణం ఇచ్చాడని దేవుని మీద ఆశ కలిగి వచ్చావా? ఏ ఆశతో వచ్చావు? ఏ ఆశ కలిగి ఉండావు? నాయనా, ఈ లోకములో నేను దేనికోసం నేను ఆశపడట్లేదయ్యా. దావీదు కూడా ఇదివరకు చాలా ఆశ కలిగిన వ్యక్తేనండి. దావీదులో చాలా ఆశ ఉన్న వ్యక్తేనండి. వాటన్నిటికంటే నా ప్రాణము, నా ఆలోచన, నా తలంపులు, నా కోరిక, నా ఉద్దేశము దినమెల్లా నిన్నే చూడాలని ఆశపడుతున్నానయ్యా. నీకోసమే నేను నిలబడాలని ఆశపడుతున్నానయ్యా. నన్ను నిలబెట్టయ్యా, నా దాహము తీర్చునైనా, నా ఆలోచన ఎరిగిన వాడువు తండ్రి అని దావీదు దేవునికి మనవి చేస్తున్నాడు. దావీదు దేవునికి సాగిల పడుతున్నాడు. దావీదు దేవునికి ఒప్పందం చేసుకుంటున్నాడు అంటాడు కదా. చదవండి, నా ప్రాణము. బైబిల్లో ఒక ధనవంతుడు తినుము తాగుమని తన ప్రాణానికి చెప్పుకున్నాడు. ధనవంతుడేమో ఇదిగో ఈ ఆస్తులన్నీ నాయే, ఈ సంపదంతా నాదే, ఈ నగరమంతా నాదే, నాకు బహు పని వాళ్ళు ఉండారు. ఇదిగో ప్రాణమా, ఏమన్నాడు? ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు తరబడున్న ధనం ఉంది ఇక్కడ, అనేక తరములకు సరిపోయే ఆస్తులున్నాయి. నా ప్రాణమా, నీ కోరికను తీర్చుకో, నా ప్రాణమా, నేను కోరింది తింటాను అని ధనవంతుడు తన కోరికను తీర్చుకుంటున్నాడు. ఇక్కడ ధనవంతుడేమో తినుము తాగటానికి ప్రాణాన్ని గురించి ఇక్కడ రాశాడు. దేవుల్లో మనం చూస్తున్నాము. అక్కడ దావీదేమో అయ్యా బ్రతికుండా చనిపోయినా, ఉన్నది ఏదైనా ఉందంటే, నాకు కలిగినది ఏదైనా ఉందంటే, ఈరోజు నేను బ్రతికున్నానంటే ఇదిగో నా ప్రాణము నిన్నే స్తుతించాలయ్యా, నా ప్రాణము నిన్నే కొనియాడాలయ్యా అని దావీదు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనవంతుడు అలా చెప్పాడు, దావీదు ఎలా చెప్పాడు. ఈరోజు ప్రస్తుతము నువ్వేం చెబుతున్నావు? ఆస్తుల కోసం ఆశపడే ప్రజలు లేరంటారా? ఆస్తుల కోసం ఆశపడే వాళ్ళు లేరంటారండి? కోరికను తీర్చుకోవటానికి ఈ లోకములో ఉన్న ఆశలతో తింటూ త్రాగుతూ ధరించుకోవటం, అవి తినేవి కావచ్చు, చూచేవి కావచ్చు, ప్రయాణము కావచ్చు, ఏవండి సంతోషాన్ని కలిగించే ఈ లోకములో ఎన్ని లేవంటారు? ఏ ఆశైనా ఉంది. కానీ ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్న అడుగుతున్నాడు. దయచేసి ఆశ లేని మనిషి ఎవడూ లేడు. కానీ ఆశ, ఏ ఆశ ఉండాలంటే దేవుని దగ్గరకు వచ్చే ఆశ నీ దగ్గర ఉండాలి. దేవుని కొనియాడే ఆశ నీలో ఉండాలి. దేవుని స్తుతించే మనస్సు నీకు కలిగి ఉండాలి. అదే దేవుడు నీలో నుంచి కోరుకుంటున్నాడు.
నీ ఆస్తులు ఎవరికి కావాలి? నీ బంగారం ఎవరికి కావాలి? నీ అందం ఎవరికి కావాలి? నీ సంపద ఎవరికి కావాలి? దేవుడు అది కోరుకునేవాడు కాదు. నీ నోటి నుంచి వచ్చే స్తోత్రం, నీ నోటి నుంచి వచ్చే ఘనత, నీ నోటి నుంచి చెప్పే మాట, ఆ ఆశ నీకు ఉంటే నా ప్రభు నిన్ను దీవించటానికి సమర్థుడుగా ఉన్నాడు. నీ ఆశ కోసం నువ్వు పరిగెత్తబాకు. నీ ఆశ దేవునిదై ఉండి పరిగెత్తిరా. యేసు నామములో నిన్ను దీవించి పంపిస్తాడు. యేసు నామములో నిన్ను ఆశీర్వదిస్తాడు. అక్కడ ఉంది కదా దైవ గ్రంథములో 41వ అధ్యాయం 41వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఏముందో. బీదలని కటాక్షించువాడు ధన్యుడు, ఆపద కాలమందు, గట్టిగా సపట్టు కొట్టి ప్రభు నామాన్ని స్తుతించుదుమగాక. బీదలని, నిరుపేదలని, దరిద్రులని, ఏవండి లేని వాళ్ళని ప్రేమించే మనసు, క్షమించే మనసు నీకుంటేనంట నువ్వు ధన్యుడివి. నువ్వు ఆస్తులుంటే ధన్యుడివి కాదు, ప్రేమ కలిగుంటే నువ్వు ధన్యుడివి. నువ్వు పలుకుబడి ఉంటే ధన్యుడివి కాదు, నువ్వు మనుషులకు సాయపడేవాడిగా ఉంటే నువ్వు ధన్యుడివి. నువ్వు ఇచ్చేవాడివిగా ఉండాలి, ప్రేమించేవాడివిగా ఉండాలి, క్షమించేవాడివిగా ఉండాలి. కొంతమందికి ఆస్తులు ఉన్నాయి, కానీ పంచటము కూడా, పెట్టటము కూడా, దయతో వారికి ఏదైనా సహకరించే మనసు లేదండి. వాళ్ళు ఈ లోకానికి ధనవంతులు కానీ పరలోకానికి దరిద్రులు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కూటికి పేదవాడువైనా, లేని స్థితిలో ఉన్నప్పటికైనా, నిరుపేద స్థితిలో ఉన్నప్పటికైనా, యేసుని ఎరిగిన వాను గనక నీకు సరైన ఇల్లు లేకపోయినా, మంచి భోజనము లేకపోయినా, నీలో ఒక మంచి మనసుంది బిడ్డ. ఎదుటివాన్ని క్షమించే మనసుంది, ఎదుటివాన్ని ప్రేమించే మనసుంది, ఎదుటివాన్ని చేరదీసే మనసుంది, ఎదుటివానికి సాయపడే మనసుంది, నలుగురికి ఉపయోగపడే మనసు నీకుంది. నువ్వు మనుషులకు పేదరాలివే, దేవుని దృష్టిలో నువ్వే గనురాలివి. గట్టిగా సపోర్టు కొట్టి ప్రభు నామాన్ని స్తుతించుదుముగాక. మానవ దృష్టిలో నువ్వు తీసివేయబడిన వాడివే, కానీ దేవుడు నిన్ను ఒక ప్రత్యేకంగా ఉన్నతమైన స్థానములో నిలబెట్టాడు. నువ్వే ధన్యుడివి, నువ్వే ధన్యురాలివి. ఎందుకో తెలుసా? నువ్వు పేదదానివైనా మరొక పేదరాలను నువ్వు ప్రేమిస్తున్నావు. నువ్వు ప్రేమించే వాడివే కాదు, అక్కడ చేసి చూపిస్తున్నావు. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యుడివి. ఎవరు ధన్యులు? పేదలను కటాక్షించినవాడు, పేదలను ప్రేమించినవాడు, ఏవండి పేదలని ఆదరించేవాడు, పేదలను ఇంట్లో చేర్చుకోవాలంట. నిరుపేదలు ఎవరైనా కనపడినప్పుడు వాళ్ళని చేర్చుకుంటే దేవుణ్ణి చేర్చుకున్నట్టండి. అక్కడ వారికి ఇస్తే యెహోవాకు అప్పిచ్చిన వాడు వంట నువ్వు. దరిద్రులకు ఇచ్చింది, పేదలకు ఇచ్చింది, నిరుపేదలను ప్రేమించిందంట, యేసయ్యను ప్రేమిస్తున్నావంట. చాలామంది అండి మనుషులను బట్టి ప్రేమించే వాళ్ళు ఉండారండి, ఈడు జోడును బట్టి ప్రేమించే వాళ్ళు ఉండారండి, మాట సమంగా కలుపుకొని పోయే వాళ్ళని ప్రేమించే వాళ్ళు ఉండారండి, ఆస్తికి సరిపడ ఉన్నవాళ్ళని పిలిచే వాళ్ళు ఉండారండి. కానీ అది ప్రేమ కాదండి, అది ప్రేమే కాదండి. నువ్వు మనిషిని చూసావు కానీ దేవుణ్ణి పక్కన పెట్టావు. దేవుడు నీకేమి నేర్పాడు? దేవుడు నీకేమిచ్చాడు? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కదా, నిన్ను వల్లే నీ పొరుగు వారికి సహాయపడవన్నాడు కదా. వారిని చేర్చుకో, వారికి నువ్వు సహాయపడు, అప్పుడు నువ్వు ధన్యుడివి. దేవునికి స్తుతి కలుగునుగాక. అంటే కింద చదవండి, ఇంకొక కొంచెం మంచి మాట ఉంటుంది మనకి. ఎవరినండి కాపాడేది? ఎవరిని కాపాడుతాడని చెప్పండి? కాపాడి బ్రతికిస్తాడంట. డబ్బుంటే డబ్బు బ్రతికించేది వేరు, కానీ అదే ప్రేమ ఉంటే డబ్బు లేకపోతే దేవుడు నిన్ను బ్రతికిస్తాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను కాపాడి నిన్ను బ్రతికించును, నిన్ను నడిపించును. నువ్వు లేని స్థితిలో కూడా అపాయములో ఉన్నప్పుడంట
నా దేవుడు నీకు అడ్డుపడతాడంట. నీకు రావాల్సిన శిక్ష, నీకు రావాల్సిన వ్యాధి, నీకు రావాల్సిన లేమిడి ఏదైనా ఉంటే నీకు రాకుండా దేవుడు తప్పించి నిన్నొక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను కాపాడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆశతో ఉండాలండి, ఆశతో ఉండాలండి. ఏ ఆశతో ఉండాలంటే దేవునిలో మనం ఆశ కలిగి ఉండాలండి. దేవునితో కలిసి ప్రార్థన చేసే ఆశ ఉండాలండి. ఈనాడు ఆశ లేదండి, నిరాశ కలిగిన వాళ్ళు చాలామంది ఉండారండి. ఆశతో ఉన్న వాళ్ళు కొద్దిమంది ఉండారండి. కానీ లోకములో ఉన్న వాళ్ళైతే అనేకమైన ఆశలతో ఉండారు. కానీ నీతి, నిజాతి, నమ్మకము, యథార్థత కలిగి ఉన్న వాళ్ళు మాత్రము దేవుని మీద మాత్రమే కొద్దిమందిగా ఆశతో ఉండే వాళ్ళు ఉంటారండి. ఆ ఆశను దేవుడు భంగం చేసేవాడు కాదండి. కాదు బిడ్డ, దయచేసి నువ్వు ఆశ కలిగుండు అంటాడు కదా. అదే 42:3-4 చదువుతుంటాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు. ఒక అద్భుతమైన మాటని దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. 3వ వచనం చదవండి. నీ దేవుడు ఏమాయనని నిత్యము నన్ను అనుచున్నగా రాత్రి పగులును నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. దేవునికి స్తోత్రము కలుగునగాక. దావీదు కంట రాత్రి పగులంట అన్నపానములో ఆయన కన్నీళ్ళే ఆయన ఆకలి తీర్చినాయి. ఎంతమంది ఏడుస్తున్నారండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు, ఏడిస్తే రోగం వస్తే ఏడిచే వాళ్ళు ఉండారండి, కన్నీళ్ళు పెట్టే వాళ్ళు ఉండారండి, ఆపత మొక్కులు మొక్కుకొని ఏడిచే వాళ్ళు ఉండారండి, ఆపత కోసం కన్నీళ్ళు కార్చే వాళ్ళు ఉండారండి. దేవుని కోసం ప్రయాసపడి నా దేవుని కోసము నేను కన్నీరు పెట్టాలి, ప్రార్థన చేయాలి, ప్రభు సన్నిధిలో నేను ఆయన పాదాలు పట్టుకోవాలని ఆ తృష్ణ నీ దగ్గర లేదు బిడ్డ. ఆమె అనగానే అవక్కడికి వెళ్ళిపోతాం. 1 గంట నేను ప్రభుతో గడుపుతాను, ఇక్కడ సమయం నాకు దొరికిందని ఎంతమంది ప్రార్థన చేసే వాళ్ళు ఉండారండి. అంత నామకార్థ క్రైస్తవులుగా ప్యాషన్ అయిపోయిందండి. క్రైస్తవ భక్తి కూడా ప్యాషన్ అయిపోయిందండి. అఫీషియలంగా రావటము, అఫీషియలంగా వెళ్ళిపోవటం అండి. గుడ్డ కూడా నలగట్లేదండి, ఒంటి మీదికి సిమట కూడా పట్టట్లేదండి. పెళ్ళికి వెళ్ళినా ఆ పెళ్లి కూతురును చూసినట్టు, లేదా ఆ పెళ్లి కుమారుడు ఆ పెళ్లి కుమార్తె ఎంత నీట్గా ఎంత శుభ్రంగా ఉండి నలగకోకుండా ఏ విధంగా అయితే ఉంటారో ఇప్పుడు ప్రస్తుతము సంఘ బిడ్డలు కూడా అలాగనే ఉంటున్నారండి. దేవునికి ఏది ఇష్టమని చెప్పాడండి? ఇరిగిన నలిగిన హృదయము నాకు ఇష్టమని చెప్పాడండి. ఇరగాలే, నలగాలి. మన మనసు ఇరిగిందండి, మన శరీరము నలిగిందండి. ఎటుంటున్నారు మీరు? వింటున్నారా? వాక్యం వింటున్నారా? పక్కముటను చూస్తున్నారా? దయచేసి చెప్పండి. మీ మనసు విరిగిందండి, మీ శరీరము నలిగిందండి. నాకు తెలిసి మీ ఒంటి మీద బట్టలే నలగలేదండి, నీ హృదయం ఎలా ఇరిగిందండి, నీ మనసు ఎలా మారిందండి. ఎలా వస్తున్నావంటే పెళ్ళికి వెళ్ళిన వాళ్ళలాగా, ఫంక్షన్కి వెళ్ళినట్టు ఏదో ఒక అలాగా వెళ్తున్నావు. మంచిదే, నేను కాదంటలే, నువ్వు మంచిగా నీట్గా ఉండటం నేను తప్పనట్లేదు. కానీ అదే నీ హృదయము గోజాడాలి, నీ మనసు గోజాడాలి. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు చెప్పండి హృదయాన్ని చూస్తాడు. మనుషులేమో నువ్వు కట్టుకున్న వస్త్రాలు చూస్తారు, నీకుండా ఆ ఆస్తులను చూస్తాడు. దేవుడేమని చూస్తాడంటే నీకు కలిగిన భక్తితో ఉండదే దేవుడు నిన్ను చూస్తాడు. నీకున్న దానిలో నుంచే దేవుడు నిన్ను కాపాడుతాడు. మనుషులు చూసిన దానికోసం నువ్వు ప్రయాసపడబాకు, కానీ దేవునికి నచ్చినట్టు మెచ్చినట్టుగా నడువు. దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఎంతమంది అలాంటి మనసు కలిగి ఉండారనేది ప్రభు పేరిట మీకు నేను తెలియచేస్తున్నాను. అమ్మ ప్రార్థన చెయ్యండి, అయ్యా ప్రార్థన చెయ్యండి అంటే అసలు మనసు మారదు, హృదయం తెరవదు. హృదయాలు తెరవబడవు. ఆ ప్రలాపింపు రాదు మనుషులకి.
ఏమండి, అలా మనం చేయకూడదని దేవుడు తన దాసుడు ద్వారాగా ఇలాంటి మాటలు ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అదే 41వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథముల నుంచి చూడండి, ఒక్కసారి చదివితే 16వ వచనం ఒక్కసారి చదవండి. కీర్తనలు 41:16. సారీ అండి, 12. నా యథార్థతను బట్టి నువ్వు నన్ను ఉద్ధరిస్తున్నావు. దేవునికి స్తుతి కలుగు. నా యథార్థతను బట్టి నన్ను ఉద్ధరిస్తున్నాడంట. ఉద్ధరించేది ఎవరండి? మనుషులా? చెప్పండి అమ్మా. ఉద్ధరించాలంటే నువ్వేమై ఉండాలి? ఏమై ఉండాలండి? మీరేమై ఉండాలి? ఓకనే ఉద్ధరించలేదండి. నా యథార్థతను బట్టి, నా మంచితనాన్ని బట్టి, నా భక్తిని బట్టి, నాకున్న దానిలో దేవుడు నన్ను దీవిస్తున్నాడని చెబుతున్నాడు ఇక్కడ. ఇవాళ పేదవాడు ఒక ధనవంతుడుగా కాటానికి కారణం, లేదా ఒక ధనవంతుడు ఒక దరిద్రుడుగా కాటానికి కారణము ఇదే, యథార్థతను బట్టి, మంచితనాన్ని బట్టి. అవునండి, చూస్తూ చూస్తూ నిన్నగాక మొన్న వాళ్ళు చాలా నిరుపేదలుగా ఉండారండి, చాలా లేని వాళ్ళుగా ఉండారండి. చెంటు స్థలము లేదండి వాళ్ళకి. ఇవాళ స్థలం కొనుక్కున్నారు, మంచి బిల్డింగ్ కట్టుకున్నారంటే వాళ్ళకి కలిగిన ఆస్తిని బట్టి కాదు, వాళ్ళకున్న నమ్మకాన్ని యథార్థను బట్టి దేవుడు వాళ్ళని ఉద్ధరించాడు. దాన్ని ఎవడు ఆపగలడండి? ఎవరు ఆపగలరండి దాన్ని? నా యథార్థతను బట్టి దేవుడు నన్ను ఉద్ధరిస్తున్నాడు, అభివృద్ధి చేస్తాడు. అవును, నీ స్థితిని బట్టి, నీ పరిస్థితిని బట్టి, నీ నీతిని బట్టి, నీ న్యాయాన్ని బట్టి, నీకున్న ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ సంపదను విస్తరిస్తాడు. అబ్రహాముకి ఏముందనండి? అబ్రహాములో విశ్వాసం ఉంది, అబ్రహాములో నమ్మకం ఉంది. అబ్రహాము దేవుని నమ్మాడు, అతడు నీతిగా ఎంచబడెను. నువ్వెవరిని నమ్మినావు? నువ్వు ఎవరిని నమ్మినావు? మనుషులను నమ్ముతున్నావు. ఏమండి, ఈ లోకాన్ని నమ్ముతున్నావు నువ్వు. ఎన్ని వాక్యాలన్నా వినండి, వాక్యాన్ని నమ్మట్లేదండి మనుషులు. ఇక్కడున్నంతసేపే ఈ వాక్యము నీలో పనిచేస్తుంది. బయటికి వెళ్తే అవును, నీ జీవితము ఊరికనే ఆ దుప్పడ దులిపేసినట్టుగా బూడిదల పోసిన పన్నీరులాగా అయిపోతుంది. ఏవండి, అబ్రహాము దేవుని నమ్మాడు, అతడు నీతిగా ఎంచబడెను. అబ్రహాము తన తండ్రి ఇంటి నుంచి, తల్లి ఇంటి నుంచి, తన బంధువుల నుంచి దేవుడు చెప్పిన చోటుకు వెళ్ళాడు. అంటే దేవుడు వద్దన్న దాన్ని వదిలిపెట్టాడు, దేవుడు చెప్పినది తీసుకున్నాడు. అతడు వెళ్ళిన ప్రతి స్థలాన్ని అబ్రహాముకు స్వదేశముగా మార్చబడెను. ఎందుకు దీవించబడ్డాడంటే అబ్రహాములో ఒక క్వాలిటీ ఉందండి, దేవుని నమ్మాడంతే, దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు దీవించబడటానికి కారణం, లేదా నువ్వు చెడిపోవటానికి కారణము నీ నమ్మకాన్ని బట్టే ఉంది బిడ్డ, నీకున్న విశ్వాసాన్ని బట్టే ఉంది. నాకంటే వెనకొచ్చిన వాళ్ళు బాగుపడిపోయారనంటే దానికి కారణం నువ్వు కాదు, దానికి నేను కాదు. నాకంటే ముందొచ్చిన వాళ్ళు బాగుపడలేదు, వెనకొచ్చిన వాళ్ళు బాగుపడ్డారండి. నాకంటే వెనకొచ్చి మంచి పొజిషన్లో ఉండారండి వాళ్ళ పిల్లలు, వాళ్ళు చదువుకున్నారంటే అది నువ్విచ్చింది కాదురా బాబు. వారి కలిగిన భక్తి, ఆ నేవాలు లేదా ఆ పద్ధతులు, ఆ కట్టడలను, ఆ విధులను పాటించారు. వాళ్ళ యథార్థతను బట్టి, వారి నమ్మకాన్ని బట్టి, వారి నీతిని బట్టి, వారి ఆశను బట్టి, వారి ఆసక్తిని బట్టి దేవుడు వారి పిల్లల్ని ఒక సంపన్న స్థితిలోకి దేవుడు దీవించాడు. అది చూసి నువ్వు వారవలేకపోతున్నావు, అది చూసి నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు, అది చూసి నువ్వు మార్చుకోలేకపోతున్నావు నీ జీవితాన్ని. ఎందుకు దేవుడు అంటున్నాడు, ఆ దావీదు అంటున్నాడు, అయ్యా డాడీ, నా ప్రాణము నీ కోసము ఆశపడుతుందయ్యా, నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నదయ్యా.
జీవము కలిగిన దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనపడాలనని. ఎవరికి కనపడాలి నువ్వు? ఎవరికి కనపడటానికి వచ్చావమ్మా నువ్వు? ఎవరికి కనపడటానికి వచ్చినవరా తమ్ముడు? ఈరోజు ఆదివారం గనక ఆదివారం మందిరానికి వెళ్ళాలని వచ్చావా? లేదు, దేవుడు చెప్పిన నియమం చొప్పున, కట్టడ చొప్పున, పద్ధతి చొప్పున దేవుడిచ్చిన ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి దేవుడు నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు వచ్చావా? ఎలా వచ్చావు? ఏ ఆశతో వచ్చావు? అక్కడ అంటాడు, చూడండి, జీవము కలిగిన దేవుణ్ణి చూడటానికి నా ప్రాణము తృష్ణతో ఉందంట. తృష్ణ. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎవరికన్నా ఉందా? ఆమెనంటే బయటికి వెళ్ళి తిండే వాళ్ళు ఉంటారు. తిండి కోసం తినొద్దని అంటలే. ప్రతి మనిషి తినాలి, ప్రతి మనిషి కష్టం చేసుకుని బ్రతకాలి. నేను కాదంటలే. నీ కష్టాన్ని, జీతాన్ని దేవుడు ఆశీర్వదించాలని తిరిగి దేవుని నువ్వు ఆరాధించాలి. నీ పగులు పని ఎంతైతే నువ్వు కష్టపడి పని చేసుకున్నావో తిరిగి దేవునికి అంత సమయాన్ని మళ్ళీ నువ్వు ఇవ్వాలి. నువ్వు శారీరకమైన పనులైతే చేస్తున్నావు, కానీ ఆత్మకు సంబంధమైన పనులు నువ్వేం చేస్తున్నావంటే దూరం చేసుకుంటున్నావు. నీ ఆత్మకి ఎదుగుదల లేదు, నీ జీవితంలో పెంపు లేదు, నీ కుటుంబంలో అభివృద్ధి లేదు. అభివృద్ధి లేకపోవటము, ఎదుగుదల లేకపోవటము, సంపద ఎదగపోవటం కారణము నీ ఆశ నిరాశగా మార్చబడ్డది. మోడిబారిన జీవితం అయిపోయింది నీది, బండబారిన హృదయం అయిపోయింది నీది. ఏమండి, మనిషిలో ఆశని కోల్పోయాడు. ఆ ఆశని కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే ఆశతో వచ్చాడండి ధనవంతుడు, దరిద్రుడు కాదు. ఆశతో వచ్చాడండి. వ్యాధి కలిగి రాలేదండి, అప్పులయ్యి రాలేదండి, ఆరోగ్యంగా మార్చుకోవటానికి రాలేదండి, సంపద కోసం రాలే. జక్కయ్య ధనవంతుడు, జక్కయ్య పేరు కలిగిన వ్యక్తి, జక్కయ్య సంపన్న స్థితిలో ఉన్నవాడు, జక్కయ్య శ్రీమంతుడు. ఏ వ్యాధన్న ఉందా ఆయనలో? ఏ సమస్యన్న ఉందంట ఆయనలో? ఏ కొరతన్న ఉందా ఆయనలో? ఎట్ట వచ్చాడండి ఆయనే? పరుగెత్తుకొని వచ్చాడంట. పరుగెత్తుకొని వచ్చినప్పటికైనా దేవుణ్ణి చూడాలని కోరికతో వచ్చాడు గనక అతడు అక్కడ చూడకపోయినా, దేవుడు అక్కడ ఆయనకు కనపడకపోయినా ఆయనలో ఒక బీజం ఉంది, ఆయనలో ఒక గోల్ ఉంది, ఆయనలో ఒక కోరిక ఉంది, ఆయనలో ఒక నిరీక్షణ ఉంది. యేసును చూడాలి, యేసుని చేర్చుకోవాలి, దేవుణ్ణి నువ్వు చూచి వెళ్ళాలని వచ్చాడు. నువ్వు అట్టరాట్లే, ఆచారం చొప్పున వస్తున్నావు. మళ్ళీ తిరిగి రేపు ఆదివారం అయ్యగారు అడుగుతాడేమో, నీ ఆశ ఎలా రావట్లేదు, నీ సంపద ఎలా లేదు? జక్కయ్య అలా రాలేదండి. యేసును చూడగోరిన కానీ అక్కడ జనులు గుంపులు కూడినందువలన, చూడలేకపోయినందువలన యేసు ఆ మార్గములో వెళ్ళినని ఆయన ఎరిగి ముందే మళ్ళీ ఏం చేశాడండి? మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళాడా? ఇంటికి వెళ్ళాడా? చూడకపోయినా ఇంటికి వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు? ఎవరిని చూడటానికి? ఏమండి, ఆయనలో ఏముంది చెప్పమ్మా? ఎందుకు ఎక్కాడు చెట్టు? దేనికి ఎక్కాడు? ఇక మళ్ళీ నేను కిందుంటే చూడకపోవచ్చు అయ్యా, మరలా నేను కిందుంటే యేసును నేను చూడకపోవచ్చు. కాకపోతే కొంచెం పొట్టోడేనా, చాలా గట్టోడు. దేవునికి మహిమ కలుగునగాక. చేతులెత్తి చెప్పరాదమ్మా, గణమెత్తి చెప్పరాదు తమ్ముడు. చేతులెత్తి చెప్పండి. యేసును చూడాలని ఆశ ఉంటే పొట్టోడైనా, ఎత్తుటోడైనా, రంగున్నోడైనా, రంగులోనోడైనా ఈ క్వాలిటీ కాదు ఆయన చూడాల్సింది. అంతరంగాన్ని చూసే దేవుడు, హృదయాన్ని చూసే దేవుడు. దేవుని చూడాలని నీకు ఒక ఆశ ఉంటే నీ అన్నీ చూడగలిగిన యేసయ్య ఉన్నాడు. నీ అన్నిటినీ పరీక్షించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన అనుకుంటాడు, జక్కయ్య అనుకుంటాడు, యేసును చూడటానికే వచ్చాను, యేసును చూసిపోతాను అనుకున్నా, కానీ
బ్రతుకు మారిద్ది అనుకొని రాలేక్కడ. యేసు నా ఇంటికి వస్తాడని రాలేదు అక్కడ. యేసుతో నేను ఉంటానని అనుకొని రాలేదు, చూడాలనుకున్నాడు అంతే. కానీ ఆయనలో ఏముంది? ఆశ ఉంది, ఆశ ఉంది. ఆశ ఆయనలో ఉంది కనుకనే మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అప్పుడు జక్కయ్య యేసుప్రభుని పిలవలేదు, కానీ యేసుప్రభే జక్కయ్యని పేరు పెట్టి, అంతకుముందు జక్కయ్య మందిరానికి వచ్చాడా? జక్కయ్య పేరు ఆయనకి తెలగటానికి? తమ్ముడు చెప్పు. బాప్తిసం తీసుకున్నాడా? దేవుడు ఆయనకి ఇచ్చినట్టుగా ఆయన గుర్తుండటానికి, పేరు పెట్టి పిలుచడానికి? నీ చరిత్ర తెలియదంటవా? నీ ఇంట్లో ఉన్న పరిస్థితులు తెలియవంటవా? చెట్టెక్కిన జక్కయ్య దేవుడు చూసి, జక్కయ్యా ఏమన్నాడు? దిగిరా, నీ కోరికలన్నీ చంపేసుకో, ఇదిగో నువ్వు దిగిరా, ఇదిగో నువ్వు దిగిరా. పిలిస్తే ఒక్క మాటతో చెప్పాలంటే, ఎవడో ఒక కొత్త వ్యక్తి, ఒక మంచి, ఒక ఉన్నతమైన వ్యక్తి వచ్చి ఒక పేద కుటుంబంలో ఉన్న వ్యక్తిని నిన్ను పేరు పెట్టి పిలిస్తే ఎలా ఉంటుంది నీకు? ఏం మాట్లాడలేదు, ఏమన్నారు? ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకని ఉంటుంది? ఒక పేద కుటుంబము కదండి నీది. ఒక దీన దరిద్రాలుగా ఉండవు, పూరి పాకలో ఉండవు. ఒక ధనవంతుడు, ఒక కలెక్టర్ వచ్చి నీ ఇంటికి వచ్చి రామ్మాని నిన్ను పేరు పెట్టి పిలిస్తే ఎలా ఉంటుంది? ఏమండి? ఆశ్చర్యంగా ఉంటుంది. దేవునికి స్తుతి కలుగునగాక. కానీ వాస్తవానికి ధనవంతుడనే పేరు, ఆస్తులు ఉన్నాయనే పేరు, ఆయన శారీరకంగా పేరుండప్పటికైనా దేవుని దృష్టిలో దేవుడు అది ఆ పేరు చూడలేదు. కానీ దేవుడు ఆయనలో చూసింది ఏంటంటే ఆశను చూశాడు. ఆశను చూశాడు కాబట్టే దేవుడు అన్నాడు, నీ ఇంటికి నేను వస్తానని చెప్పేశాడు. ఒక శతాధిపతి కూడా తన ఇంటిలో ఒక రోగిగా ఉన్న వ్యక్తిని ఆ యేసుప్రభు దగ్గరికి వెళ్తే, యేసుప్రభు మా ఇంటికి వస్తే నా కుమారుడు బాగుపడతాడనే ఒక ఆశతో ఒక అధికారి, ఒక శతాధిపతి యేసుప్రభు దగ్గరికి వస్తాడు, పరిగెత్తుకొని వస్తాడు, ఆశతో పరిగెత్తుకొని వస్తాడు. వస్తే మార్గములోనే యేసుప్రభు అక్కడ ఆగితే ఆ శతాధిపతి, ఆ అధికారి యేసుప్రభుని అంటాడు, నాయనా, నా ఇంటిలో ఒక రోగి ఉన్నాడు, నువ్వు బాగు చేస్తావనే మాట నాకు తెలిసి నీ దగ్గరకు వచ్చినప్పుడు, అప్పుడు అంటాడు కదా, ఆ దేవుడు అంటాడు కదా, మరి నీ ఇంటికి రావాలంటే, దేవుడు అక్కడ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. అక్కడ ఆ ధనవంతుడు అన్న మాట ఏంటంటే, మా ఇంటికి కూడా రావాల్సిన పని లేదయ్యా, నా ఇంటికి రావాల్సిన పని లేదు, కానీ నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలయ్యా, మా ఇంటిలో ఉన్న రోగి బాగుపడతాడని ఆయన ఆశది, ఆయన ఆశది. నువ్వు మాట మాత్రం ఇక్కడుండి పలికితే, చూడండి, స్లోగా వచ్చాడా, నెమ్మదిగా వచ్చాడా, నిర్లక్ష్యంగా వచ్చాడా, ఎట్టొచ్చాడు, ఎట దిగాడండి? త్వరగా అంటే మీరు చెప్పండి, అసలుకి చెట్టు నుంచి త్వరగా దిగటం అంటే మామూలేనా? నడిచటం అంటే నెమ్మదిమైన భూమి మీద ఉంటే త్వరగా నడవచ్చు. చెట్టు మీద నుంచి త్వరగా తిరగటం అంటే ఎంత ఆశ ఉంది ఆయనలో. ఆయనలో ఉన్న ఆశ ఎంత ఉందంటారు? ఒక కొమ్మ పట్టుకొని మరొక కొమ్మ కింద కాలు చూసుకొని బలం చూసుకొని దిగాలి, కానీ అట్ట దిగలే. ఎలా దిగాడు? ఏం చెప్పరేమమ్మ? త్వరగా. నాకు తెలిసి అక్కడ కష్టం లేదంటారా? ఆ చెట్టు దిగేటప్పుడు కష్టం కాదంటవా? నీకున్న వ్యాధి అంత కష్టమా? నీకున్న జబ్బు ఎంత కష్టమా? నీకున్న భారం ఎంత కష్టమా? ఒక చెట్టు పైన ఎక్కిన వ్యక్తి మళ్ళీ కిందకి దిగాలంటే భారం లేదా? భారం లేదంటారండి? సులభంగా ఉంది. అక్కడ కారులో కాదు వచ్చింది ఆయన, త్వరగా కాలినడకతో కాదు, త్వరగా నడిచి వచ్చింది. ఆ పైనుండ వ్యక్తి కిందకు దిగాలంటే త్వరగా దిగాడు. ఎలా దిగాడు? మళ్ళీ ఏది ఆలోచించలేదు. అక్కడ అనుకోవచ్చు, ఆయన పిలిచాడు కానీ నిలబడతాడా? అక్కడ చూద్దామనే పోయాను. అక్కడ జనులు ఏమయ్యారు? గుంపులు కూడా ఉండారు. ఇప్పుడు మట్టుగా గ్యారంటీ ఏంది?
ఏదో పిలిచాడు కానీ నన్నే పిలిచాడా? ఎంతమంది జనంలో ఇంకెవరినైనా పిలిచాడా? నన్నేనా రమ్మన్నది అనే ఆలోచనలు మనకు రావాలి. అక్కడ జక్కయ్య కూడా రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. కానీ జక్కయ్యకి ఏం రాలే ఆలోచనలు. ఆయనలో ఒకటే ఫిక్స్ అయి ఉన్నది. ఆయనలో ఒకటే ఉంది. ఏంటది చెప్పాలి? ఏముంది ఆయనలో? యేసుని చూడాలి, యేసుతో ఉండాలి, యేసులో నిలవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా రావయ్యా మా ఇంటికి, యేసయ్యా రావయ్యా నా ఇంటికి, యేసయ్యా రావయ్యా మా ఇంటికి, యేసయ్యా రావయ్యా నా ఇంటికి. నీ మాట వింటాను, నీతో ఉంటాను, నీ మాట వింటాను, నీతో ఉంటాను. ఎంత మంచి దేవుడువయ్యా, మంచి మనసు నీదయ్యా యేసయ్యా. ఎంత మంచి దేవుడువయ్యా, మంచి మనసు నీదయ్యా యేసయ్యా. ఆమేన్. ఏ మనసు అండి యేసయ్యది? ఏ మనసు అమ్మా? మంచి మనసు. జక్కయ్య ఆ ఊర్లో, ఆ గ్రామంలో, ఆ వీధిలో, ఆ పట్టణంలో అనేకులకు చెడ్డవాడిగా కనిపిస్తున్నాడు. ఒకటి వినండి, అనేకులకి ఎలా కనిపిస్తున్నాడంటే, పొట్టి జక్కయ్య, పాపి అయిన జక్కయ్య, సొంకపదారుడైన ఇంటి పన్నులు వసూలు చేసే జక్కయ్య, అన్యాయంగా దోసుకున్నోడు, అక్రమంగా డబ్బు తీసుకున్నోడు, వద్దన్న కొద్ది మా ఇంట్లో వస్తువులు తీసుకెళ్ళిన వాడు, కట్టలేని పరిస్థితుల్లో కూడా బిల్లు కలెక్టర్ గనక మా ఇంట్లో వస్తువుని తీసుకెళ్ళేవాడు, ఈ పాపిస్తోడు, ఈ కోపిస్తోడు అక్కడికక్కడే ఒప్పుకున్నాడండి. నీ ఇంటికి నేను వస్తానని యేసు ప్రభు అంటే, నా ఇంటికి రావాలంటే నాలో కొన్ని క్వాలిటీలు ఉన్నాయి అయ్యా, నాలో కొన్ని అయ్యా పనికి రాని చెత్త ఉందయ్యా, ఆ చెత్త అంతా కాల్చి వేసుకోవాలి. నువ్వు నా ఇంటికి రావాలంటే ఇదిగో నాలో ఉన్న ఈ బలహీనతలు నీకు చెప్పుకోవాలని అక్కడే చెప్పుకున్నాడు. మన మందిరానికి వస్తాం కానీ చెప్పుకుంటామండి ఎలాంటి బలహీనతలు? ఏం బలహీనతలు? నోటితో చేసిన పాపము కానీ, కంటితో చేసిన